నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. జిల్లాలో బ్యాండెడ్ లేబర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించేలా అన్ని శాఖల అధికారులు దృష్టి సారించడంతో పాటు వారికి పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో బ్యాండెడ్ లేబర్ సిస్టమ్ రద్దు యాక్ట్ 1976 పై అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల జిల్లా అధికారులకు తహసీల్దార్లకు జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఇటీవల రిస్క్ చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బ్యాండెడ్ లేబర్ వ్యవస్థలో పనిచేస్తున్న వారిని గుర్తించి ఆ వ్యవస్థ నుండి బయటకు తీసుకురావడం జరిగిందని కలెక్టర్ అన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు ఈతముకల గ్రామాలకు చెందిన 7 కుటుంబాల వారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జామాయిల్ పనికి వెళ్లగా వారి అమాయకత్వాన్ని, అవసరాన్ని, పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు, గర్భిణీలు, బాలింతలచే బలవంతంగా పని చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి వారిని వెట్టి చాకిరీ వ్యవస్థ నుండి విడిపించడంతో పాటు వారికి రిలీఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం, ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. వీరిని వెట్టి చాకిరీ నుండి విముక్తి చేయడంలో కృషి చేసిన ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నను, కొత్తపట్నం తహసీల్దార్ను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఈ శ్రమ్ పోస్టర్లో ప్లాట్ఫామ్ కార్మికులను, గిగ్ కార్మికుల్ని సమీకరణ, పేర్లు నమోదు, అవగాహన కోసం కార్మిక శాఖ రూపొందించిన వాల్ స్టిక్కర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మార్పులు ఎక్కడంటే సెన్సిటివిటీ. ఎక్కడ ఒక్క కేసు దొరికినా కూడా సో వీ షుడ్ నాట్ బి ఫీలింగ్ దట్ ఏదో మనము పెద్దవాళ్ళు వారికి మనం హెల్ప్ చేస్తున్నాము. ఇన్ జనరల్ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే స్పందనలు మన దగ్గరికి వస్తున్నారు, మన దగ్గర హెల్ప్ కోసం ప్రాబ్లమ్ ని తీసుకుని వస్తున్నారు కాబట్టి వీఆర్ థింకింగ్ దట్ మనం ప్రొవైడర్ గివర్ పొజిషన్ లో ఉన్నాము, వారి సీకర్ లో ఉన్నారు, వారు ఏదో మన దగ్గర హెల్ప్ అడిగి వస్తున్నారన్న ఫీలింగ్, మనం ప్రొవైడర్ అనే ఒక అథారిటీ ఫీలింగ్, ఆ ఫీలింగ్ ఉండకూడదండి. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అది ఎవరైనా, ఇది మనకు గవర్నమెంట్ ఉంది, మన కాన్స్టిట్యూషన్ ఉంది, వారి యొక్క రైట్స్, వారికి చేయాల్సిన వెల్ఫేర్, దానికోసం గవర్నమెంట్, ఇలాంటి పీపుల్ కోసం గవర్నమెంట్. యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్స్ వీఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్. ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఉన్న పీపుల్కు మనం చేయాలి. సో ఇప్పుడు చూస్తే ఎంతో మంది మన డిస్ట్రిక్ట్ లో కూడా చూస్తే ఎక్కువ మంది అంటే రిచ్ పీపుల్ ఉంటారు, వెల్ కనెక్టెడ్ పీపుల్ ఉంటారు. అందరూ వారి కోసం మీరు పని చేస్తున్నది పెద్దది ఏం కాదు. బికాస్ అదేవిధంగా కొంతమంది కనెక్టెడ్ పీపుల్ వారి ట్రస్ట్ పరంగా, యూనియన్ పరంగా స్ట్రాంగ్ ఓకల్ పీపుల్ ఎలాగైనా వారికి ఒక రైట్స్ ని వారికి కావాల్సినది డిమాండ్ చేసి తీసుకుంటారు. మీరు వారికి పని చేసి నేను చేసేసానని చెప్పడానికి లేదు. సక్సెస్ఫుల్ గా చాలా ప్రెజర్ వచ్చింది మ్యామ్ ఆ ల్యాండ్ ని ఐడెంటిఫై చేయడానికి. మాత్రం మేము చాలా తహసీల్దార్ కానీ నేను కానీ చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఆ ల్యాండ్ ని రికమెండ్ చేశాము. మనం వాళ్ళకి హౌస్ సైట్స్ త్వరగా ప్లాన్ చేసి ఇంకా ఎక్కడైనా కూడా 2 ఎకరాలు అసైన్మెంట్ కూడా మేము వెతుకుతాం ల్యాండ్. సో వాళ్ళకి మనం రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళని అలా వదిలేయకుండా సక్సెస్ఫుల్ గా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి ఒక మంచి లైవ్లీహుడ్ కల్పిస్తే మనం చేసిన వర్క్ కి ఒక కంప్లీట్ అవుతుందని ఒపీనియన్. అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా కోఆర్డినేట్ చేసుకున్నాము. జెడ్పీసీఓ గారు నైట్ నేను రిక్వెస్ట్ చేయగానే వెంటనే ఆధార్ కార్డ్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్స్ ఫర్ దట్. ఆయుర్వేదం పట్ల ఇటీవల ప్రజలకు మంచి నమ్మకం కలుగుతుందని, యునాని కంటే ఆయుర్వేదంలో మంచి ఫలితాలు వస్తున్నాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. గుప్తాసు స్క్వేర్లో ఏర్పాటు చేసిన యూనికేర్ హోమియోపతి హెల్త్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను మేయర్ గంగాడ సుజాత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి శ్రీనివాసాచారి, గోపి కృష్ణాచారి తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ అష్ఫక్ మదీనా, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ పుష్పలత, డాక్టర్ కరుణాసాగర్, కార్పొరేటర్లు వేమూరి భవానీ, అంగిరికుల గురవయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు యూనిక్ కేర్ హోమియోపతి హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. యూనిక్ కేర్ అనేది కూడా ఒక బ్రాండ్. అది ఆల్రెడీ హైదరాబాదు, అదేవిధంగా కొన్ని ఏరియాలు కూడా నర్సరాపేట ఆల్రెడీ ప్లేసెస్లో ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా ఈరోజు చాలామంది కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఏమైనా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు ఎక్కువ పార్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే నీ పెయిన్స్ కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడటం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఒంగోలులో కూడా యూనిక్ కేర్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఒంగోలులో కూడా పెట్టారు, అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా సంతోషం. వాళ్ళకి మనస్ఫూర్తిగా మన ఒంగోలు ప్రజల తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా శ్రీనివాస్ చారి, గోపాలకృష్ణాచారి వీళ్ళిద్దరు కూడా దీనికి ఇన్వెస్ట్ చేసి కూడా పెట్టారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ఇప్పుడు అలోపతి కన్నా కూడా హోమియోపతి అలా ఆయుర్వేదం అనే వాటి మీద మళ్ళీ ప్రజలు మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఎందుకంటే అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. పైగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్, పీసీఓడి, కీళ్ళ నొప్పులు, అలాగనే ఈ శ్వాసకోశ సమస్యలు, అలాగే కీళ్ళ నొప్పి, చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా, అంటే ఆపరేషన్స్ లేకుండా ఉండేవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఈ రోజు నుంచి ఒక 6 నెలల వరకు అందరికి కూడా ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వాడిన తర్వాత మీరు అంత బాగుందని అనుకుంటే మరి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు 6 నెలలు ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు. అంతేకాకుండా జర్నలిస్టులకు కూడా మరి 50% రాయితీ కల్పిస్తున్నారు. అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు హోమియోపతిలో అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకొని మరి వీళ్ళు కూడా మేము అభినందిస్తున్నాం. మరిన్ని బ్రాంచ్లు పెట్టి ప్రజలందరికీ ఒంగోలు మరియు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారాలు. మేము రీసెంట్గా 1 year సందర్భంగా 3వ బ్రాంచ్ ఇక్కడ ఒంగోలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము 60 feet రోడ్లో. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకోటి, ఈ బ్రాంచ్ మాకు 3 బ్రాంచీలు ఉన్నాయి. ఒకటి నర్సరావుపేట, మిర్యాలగూడ, ఇప్పుడు వచ్చేసి ఒంగోలు ప్రాంతానికి అందుబాటులోకి తీసుకొచ్చాము. సేమ్ టైం వచ్చేసి మా దగ్గర ట్రీట్మెంట్ ఫస్ట్ కన్సల్ట్ అయిన వాళ్ళకి కన్సల్టెన్సీ ఫీజు ఏమీ లేదు. సేమ్ టైము మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 6 months వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చూడబడను. సేమ్ టైము 6 months ఫ్రీ ట్రీట్మెంట్ చేయబడను. అన్ని జర్నలిస్టులకి ఇంకోటి ఏంటంటే, మాకు వెన్నెంటూ ఉండే జర్నలిస్టులకి మా వంతు ఏదో ఒకటి చేయాలని వాళ్ళు కానీ ఇక్కడ యూనిక్ కేర్ హోమియోపతి నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్ పరంగా వస్తే మనం యూనిక్ కేర్ హోమియోపతిలో ప్రతి ఒక్క సమస్యకి కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ పద్ధతి కేవలం రోగి యొక్క లక్షణాలను తీసుకోకుండా రోగి యొక్క మానసిక లక్షణాలు బట్టి, శారీరకత్వాన్ని బట్టి మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే రూట్ కాజ్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఒంగోలు ప్రజలందరూ, ఒంగోలు జిల్లా ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే వరకు బాధితుల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ఇంటి నివేశన స్థలాలు కావలసిన లబ్ధిదారులతో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి నగర సమితి కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు లేదని అనకుండా ప్రతి వారికి ఇల్లు కట్టించి ఇస్తానని 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశానని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని రామకృష్ణ అన్నారు. పేదవారికి 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వమని ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయలేదన్నారు. వేల కోట్లు ఖర్చు చేసిన పేదవాడి సమస్యకు పరిష్కారం మాత్రం గత 5 ఏళ్లలో చూపించలేకపోయారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని క్లారిటీగా ఉన్నా ఎక్కడ పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇంతవరకు అమలు కాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని ఆందోళనలు, ధర్నాలు చేపట్టినా నివేశన స్థలాల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమందికి పట్టాలు, భరోసా పత్రాలు ఇచ్చినా ఏ ఒక్కరికి పొజిషన్ చూపించలేదన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారుల అర్జీలను
నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసుకు అందజేశారు. అర్హులైన లబ్ధిదారులకు 2 సెంట్ల చొప్పున ఒంగోలులో సేకరించిన భూమిని అందించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, శ్రీనం శ్రీనివాసరావు, రామలింగం, వెంకట్రావు, ఉపుటూరి ప్రకాశరావు, వీరారెడ్డితో పాటు పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. పేదవాడి కోసం భూమి కొని పేదవాడికి పట్టా ఇవ్వకుండా మళ్ళీ భరోసా పత్రం ఇస్తా, హక్కు పత్రం ఇస్తా, ఇంకో పత్రం ఇస్తా అని చెప్పాల్సిన పని ఉంది అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ఇవాళ మళ్ళీ వెరిఫై చేస్తామంటా ఉన్నారు. చేయండి, వెరిఫై చేసి ఎవరైతే లబ్ధిదారుడు అర్హతన్న వాళ్ళు ఉన్నారో వారు కాంగ్రెస్, కమ్యూనిస్టా, తెలుగుదేశమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా అనే దానితో నిమిత్తం లేకుండా ఒంగోలు టౌన్లో ఉన్న ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్లు ఇవ్వాలి. ఇంకా 430 ఎకరాల భూములు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఇక్కడ భూములు సేకరించిన తర్వాత ఆ భూములంతా కూడా పేదవాళ్ళందరూ కూడా ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ఇవాళ రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ కనీసం 5-6 లక్షలు ఉంటే తప్ప ఒక గూడు కట్టుకోలేదు. కాబట్టి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా అందరికీ 2 సెంట్లు స్థలం ఇవ్వాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్ల స్థలము, 5 లక్షల రూపాయల డబ్బులు వచ్చేంత వరకు ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుంది. పోరాటం చేస్తాం. ఇంటి స్థలం అక్కడ పూర్తి స్థాయిలో హక్కు పత్రాలు అనేటువంటి పట్టా అనేటువంటిది ఇవ్వలేదు. అందుకని చెప్పేసి నాడు అధికారంలో ఉన్నటువంటి నేటి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇదే ఒంగోలు చట్టంలో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల ముందు చాలా గొప్పగా ఓటింగ్ సమ్మె పెట్టాడు. అన్న చెప్పాడంతే చేస్తాడంతే అని చెప్పి ప్రకటించాడా లేదా మీరు బాగా గమనించండి. అన్న చెప్పాడు పట్టాలు ఇస్తేనే ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తానని ప్రకటించాడు. ముఖ్యంగా ఎస్టీలు, దళితులు అనేక మంది ఇల్లు లేని వారు ఉన్నారు. గత ప్రభుత్వం 22,000 మందికి ఇచ్చిన వాటిలో వాళ్ళని ఎవరిని గుర్తించలేదు, వాళ్ళు ఎందుకు కనిపించలేదో తెలియదు. కాబట్టి వాళ్ళందరూ అర్జీలు పెట్టుకొని ఉన్నారు. ఆ అర్జీలని తహసీల్దార్ కార్యాలయంలోనూ అలాగే ఆర్టీఓ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో గతంలో ఇచ్చున్నాం. ఇంకా అర్జీలు ఇవ్వబోతున్నాం. వెంటనే కలెక్టర్ గారు దీని మీద స్పందించి వాళ్ళు ఇచ్చిన అర్జీలన్నింటినీ ఎంక్వైరీ చేయించి అర్హుల జాబితాను ప్రకటించి అర్హులందరికీ అవసరమైతే భూమి కొనుగోలు చేసేనా వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మనం అగ్రహారం భూములు 22,000 మందికి పట్టా ఇచ్చిన అగ్రహారం భూములు సందర్శించారు. గత 15-20 సంవత్సరాల నుంచి ఉండడానికి మీ ఇల్లు లేక, అద్దెలు కట్టలేక, పిల్లలను చదివించుకుని స్తోమత కరువై అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం నేను అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి 22,000 మందికి పట్టాలు ఇస్తా అని చెప్పేసి అగ్రహారం దగ్గర, ఎరగడం దగ్గర వెంచర్లు వేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రకి అందరికీ భరోసా పత్రాలు కొంతమందికి, హామీ పత్రాలు కొంతమందికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని, త్యాగాన్ని యువతకు తెలియచెప్పేందుకు అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషమని ఎస్పీఆర్ దామోదర్ అన్నారు. నగరంలోని మంగమూరు రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం కప్ను ఆవిష్కరించారు. వెచ్చించి వారి యొక్క మద్దతుని డోర్ తీసిన తర్వాత వెనక్కు అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవారు కాదని, ప్రపంచంలోని అందరికీ సంబంధించిన వ్యక్తి అని ఎస్పీ అన్నారు. భారతదేశ రాజ్యాంగంలో ఆయన కీలక పాత్ర పోషించి దేశ ఆర్థిక సార్వభౌమాధికారానికి మైలురాయిగా నిలిచారని, అలాంటి మహనీయుని గుర్తించుకుంటూ యువతకు
తెలియచెప్పేందుకు ఈ క్రీడలో ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ఎస్పీ అభినందించారు. భీమ్ సేవా సంఘం, భీమ్ ప్రగతి ఫౌండేషన్ నాయకులు దాసరి కోటేశ్వరరావు, మిడిసెల ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 13వ తేదీ వరకు అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బహుమతి 30,000 రూపాయలు, రెండవ బహుమతి 20,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తూ ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. షిరిడి సాయిబాబా స్కూల్ విద్యార్థులు ఎస్పీ ఆర్ దామోదర్కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పిల్లి శ్రీరాములు, అంగలకుట్టి వెంకటేశ్వర్లు, కృపారావు, కట్ట ప్రవీణ్, క్రీడాకారులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన సందర్భంగా ఒంగోలులో ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి పిల్లల్లో కూడా ఒక ఆసక్తి రేకెత్తించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన చేసినటువంటి సర్వీస్, సమాజానికి ఎటువంటి గొప్ప సేవలు అందించారు, నిమ్న కులాలకి ఆయన ఒక ఆదర్శంగా నిలిచి సమాజాన్ని అందరికి కూడా ఆయన ఒక నిమ్న కులాలకే కాదు అందరికి కూడా ఆదర్శంగా నిలిచి ఈ సమాజాన్ని శాంతియుతంగా నడపడంలో ఆయన యొక్క సేవలు, ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని యూత్కి అందరికీ తెలియాలని చెప్పి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. దానికి దాదాపు 40 టీంలు రావడం జరుగుతుంది. గేమ్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాగే దీంట్లో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క ఆశయాలు ఏంటివి, ఆయన యొక్క స్ఫూర్తిని ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి అంతర్లీనంగా ఈ యొక్క సబ్జెక్ట్ని ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా నా తరఫున పోలీస్ గత వారం రోజులుగా రోజుకు 4 టీములు, రోజుకు 8 టీముల లెక్కన 4 మ్యాచ్లతో బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతుంది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి పురస్కరించుకొని ఈ టోర్నమెంట్కి 30,000 ఫస్ట్ ప్రైజు, 20,000 సెకండ్ ప్రైజు, 10,000 థర్డ్ ప్రైజుగా ప్రకటించి చేసినందువలన దాదాపు 40 నుంచి 50 టీముల దాకా ఈ టోర్నమెంట్కి అటెండ్ అవ్వటం జరుగుతుంది. చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న యువకుల్లో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు, అంబేద్కర్ యొక్క విధి విధానాలు ఏంటి అనేది తెలియపరిచే విధంగా అంబేద్కర్ యొక్క టోర్నమెంట్ పేరు పెడితే ఎక్కడికి వెళ్ళారు అంటే ఈరోజు అంబేద్కర్ టోర్నమెంట్ ఆడొచ్చామనే విధంగా తెలిసే విధంగా ఈ జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, మానవ హక్కుల ప్రదాత కాబట్టి అంబేద్కర్ గారిని ఇప్పటిదాకా ఒక వర్గం వాళ్ళే ఓన్ చేసుకున్నారు. కానీ అన్ని వర్గాల వారికి హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారిని అన్ని వర్గాల దగ్గరికి తీసుకెళ్ళడం కోసం జనరలైజ్గా జరిగేటువంటి స్పోర్ట్స్లో అంబేద్కర్ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ ట్రోఫీ అనే పేరు మీద ఈరోజు ఇది ఈ నెల 3వ తారీఖున ప్రారంభమైంది. అప్పటి నుంచి మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి. 40 టీముల దాకా ఈ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ టీంలకు సంబంధించినటువంటి టోర్నమెంట్కి సంబంధించినటువంటి కప్పుల్ని మన జిల్లా ఎస్పీ గారు వచ్చి సింగిల్ టేక్ సమయాన్ని ఇచ్చి సింగిల్ ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి పివిఎస్ గుప్తా తెలిపారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాట్ల ప్రక్రియ చేపట్టారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని గుప్తా అన్నారు. మొత్తం 817 మంది న్యాయవాదులు ఓటింగ్లో పాల్గొంటారని, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 3 పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రెసిడెంట్ పోస్టుకు 6 పోటీల్లో ఉన్నారని, ఉపాధ్యక్ష పదవికి 2, లేడీ రిప్రజెంటర్స్ 2 పోటీలో ఉన్నారని తెలిపారు. 10 మంది ఏజెంట్లు ఉంటారని, వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అన్ని సిద్ధంగా ఉంచామన్నారు.
ప్రక్రియ అనేటువంటిది మొదలవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లంచ్ బ్రేక్ తర్వాత 2:30 నుంచి 5 గంటల వరకు పోలింగ్ అనేటువంటిది జరుగుతుంది. మొత్తం 817 మంది న్యాయవాదులు ఓటింగ్లో పాల్గొంటారు. ఓటింగ్లో పాల్గొనేటువంటి న్యాయవాదులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డులు అనేటువంటివి తీసుకుని వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పి నేను కోరుతున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక గంట సేపు బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ప్రెసిడెంట్గా 6 అభ్యర్థులు పోటీ చేసి ఉన్నారు. బొడ్డు భాస్కర్ రావు, చావల్ రమేష్ బాబు, నాయుడు ఈశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, కృష్ణ యాదవ్ మరియు గోకనకొండ శ్రీనివాసరావు, మొత్తం 6 అభ్యర్థులు పోటీ చేసి ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా 2 అభ్యర్థులు పోటీ చేసి ఉన్నారు, కృష్ణమూర్తి, బలరాం అనేటువంటి వాళ్ళు. అలాగే లేడీ రిప్రజెంటేటివ్ స్థానానికి దీపలత, రాగసుధారాణి అనేటువంటి 2 పోటీ చేసి ఉన్నారు. వీళ్ళ ముగ్గురు రేపు కంటెస్టింగ్ క్యాండిడేట్లుగా బరిలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఎవరిని 3 పోస్టులకు సంబంధించి ఎవరు ఎన్నుకోవడం అనేటువంటిది 817 మంది న్యాయవాదులు నిర్ణయించడం జరుగుతూ ఉంది. రేపు సాయంత్రం 6 గంటల కానించి మొదలయ్యేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటిది ఇచ్చేసి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడం. ఐఎమ్ వి తిరుమల కృష్ణ యాదవ్, అడ్వకేట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది అడ్వకేట్స్. తెలుగు చెప్పంటారా? నమస్తే, నా పేరు తిరుమల కృష్ణ యాదవ్, న్యాయవాదిని. ఒంగోలు బార్ అసోసియేషన్లో జరిగే రేపటి ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్క న్యాయవాది మిత్రులు, సోదరీమణులు అందరూ వచ్చి ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. నా పేరు తోట రాగసుధారాణి, డాక్టర్ ఆఫ్ తోట మోహన్ రావు. రేపు జరగబో 11/4/25 ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను లేడీ రిప్రజెంటేటివ్గా పోటీ చేయుచున్నాను. నా బ్యాలెట్ నెంబర్ 2. దాని మీద అమూల్యమైన మీ ఓటును వేయించి సవినయంగా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు, క్షేత్రస్థాయి సిబ్బంది దృష్టి సారించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో రెవెన్యూ అంశాలపై జేసీ సమీక్షించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తయారు చేయాలని చెప్పడం జరిగిందని, దీనికోసమే క్షేత్రస్థాయిలో సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ తయారు చేసేందుకు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు జేసీ తెలిపారు. మండలాల వారీగా ఉన్న రెవెన్యూ సమస్యలను సంబంధిత తహసీల్దార్ల నుండి జేసీ తెలుసుకున్నారు. సమావేశంలో డిఆర్ఓ చిన్నఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనకి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగిందండి. ఏమని, రెవెన్యూ గ్రీవెన్స్ ఫ్రీ విలేజ్గా మార్చాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో ఇందులో కూడా ఇండివిజువల్ సమస్యలు కాదు, పబ్లిక్ ఎట్ లార్జ్, విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి లార్జ్ ప్రాబ్లమ్స్ మనం అడ్రస్ చేయగలిగితే అది ఇమీడియట్గా బాగుంటుందనే ఉద్దేశంతో అది మీరు ఐడెంటిఫై చేసి మాకు చెప్పి దానికి ఒక టైం లైన్ పెట్టుకొని మనం ఆ విధంగా వర్కౌట్ చేద్దామని తెలియజేయడం జరిగింది. సో అందుకే మరి దాని మేరకు సిసిఎల్ఏ గారు ఈరోజు అందరికీ మీటింగ్స్ వాళ్ళే ఒక సర్క్యులర్ జారీ చేశారు. వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేయమన్నారు. అందులో తహసీల్దార్ చెప్పారు, కొంతమంది యాక్టివ్ ఆర్ఐని, విఆర్ఓని, తర్వాత డిటీని, మండల సర్వేని యాక్చువల్గా మెన్షన్ చేయలేదు కానీ పిలిపించాము. మీ సర్వేలు కూడా కొంతమందికి అదే అవగాహన ఉంటుందని. సో దాని కేటగిరీ వైజ్ అందులో ఒకటి ఇచ్చారు. బట్ మనకి మోరోవర్ మనకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ అని నేను చెప్పాను ఆ రోజు. ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూ అని, కంట్రీ రిలేటెడ్ ఇష్యూ అని ఇవన్నీ చెప్పాను. మేము ఈరోజు పెద్దగా ఏం మాట్లాడము. మీరు చెప్పిన ఇన్ఫర్మేషను మేము అది ఇచ్చిన దీంట్లోన పొందిగ్గా ఇచ్చేస్తాము. ఫస్ట్ మీ నుంచి ఇవి టోటల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అలా ఇండివిజువల్స్ మా దగ్గరకు వస్తున్నారు సార్, మేము రిజిస్ట్రేషన్ దృష్టికి తీసుకొచ్చారు సార్. ఇవి టోటల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అలా ఇండివిజువల్స్ మా దగ్గరకు వస్తున్నారు సార్, మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే
మీరు సంతకం పెడితే సబ్ రిజిస్టర్ చేస్తారని వస్తున్నారు. అలా 1 or 2 కాదు, అసలు దాన్నే సబ్ డివిజన్ చేసేసి ఆ దేవాలయాన్ని బయటికి తీయగలిగితే మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓలతో మాట్లాడి అది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది సార్. విలేజ్ పేరు ఒకటైతే కరవది, ముత్తునూతలపాడు వచ్చింది. కరవదిలో మేము అప్పుడు ముత్తునూతలపాడులో అయితే అప్పటికప్పుడు సర్వే పంపి దాని వరకు సబ్ డివిజన్ చేశాం. పోతే మనకి ఆరంపురము, గోదవాడ, చేమకుర్తి విలేజ్లో ఆ డొంక పోరంబోకుల్లో కానీ, వాగు పోరంబోకుల్లో కానీ ప్రభుత్వ భూముల్లో, ఎంటైర్ ప్రభుత్వ భూముల్లో మొత్తం డంపులు పోసి ఉన్నారు సార్. మైనింగ్ క్వారింగ్ చేసేవారు. అవి వచ్చేసి ఫ్రీక్వెంట్గా రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి సార్. ఖాళీ చేయించాలంటే మన వల్ల అయ్యే కాదు సార్. కొన్ని ₹1,00,00,000 అవుతుంది సార్ ఖాళీ చేయించాలంటే. అదే సార్ మనకి గ్రీవెన్స్లో ప్రతి మండే కొంతమంది వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు సార్. పోతే మనకు ప్రీ హోల్డ్ అయిపోయిన చుక్కల భూములు కానీ ఇతర భూములు, మెయిన్ ఆల్రెడీ చుక్కల భూములు పట్టా భూములుగా మారిపోయినాయి సార్. 6 ఇంచ్ దాకా కూడా ఈ పట్టా భూములే. కానీ మనకి మరి అటువంటిప్పుడు మీరు స్వాధీనం చేసుకొని ఆ ల్యాండ్స్ ఆక్షన్ వేస్తే మీకు ఆదాయం వస్తుంది కదా. అంటే కోర్టు కూడా ఏమైనా వేసారా? సార్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయండి, గ్రామ సభలు పెట్టి ఇది ఎండోమెంట్ ల్యాండ్ ఆర్ఎస్ఆర్ ప్రకారం క్లాసిఫికేషన్ అదే. మీ ఉంటాయి కదా ల్యాండ్స్ ఎండోమెంట్, ఆ లిస్టులో ఇవి ఉన్నాయి. మీరు ఎంతసేపు ఉన్నాయి దీన్ని అనుభవించాల్సిందే, కానీ రైట్ అయితే కల్పించడానికి వీలు లేదనేది వాళ్ళకి చెప్పాలి. ఇయర్స్ టుగెదర్ వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉంది కాబట్టి పట్టాదారు పాస్ ఇవ్వండి అని అడగడం వాళ్ళ బాధ్యత, అడుగుతుంటారు కానీ ఇవ్వలేము. కానీ అనుభవదారు కాలంలో చేరిస్తే వాళ్ళకి ఏదైనా ఈ సబ్సిడీ లాంటివి అవి వస్తాయా? అగ్రహారం గ్రామంలో నూతనంగా పోలేరమ్మ తల్లి, అంకాలమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన దామచర్లకు ఆలయ కమిటీ సభ్యులు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అగ్రహారం గ్రామ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తారని, ఇంకా ఏవైనా అవసరాలుంటే తన్ను సంప్రదించాలని ఎమ్మెల్యే అన్నారు. పోలేరమ్మ తల్లి అనుగ్రహం ఈ గ్రామంపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంతపేట సాయిబాబా మందిర అధ్యక్షులు అళహరి చెంచలరావు, మారెడ్డి హరీష్ రెడ్డి, కాటా చిరంజీవి, తోటకూర వేణు, హరిబాబు, అడపాల రాము, కొల్లా ప్రభాకర్, ఉంగరాల ప్రశాంత్, తోటకూర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ లిమిట్లో ఉన్నటువంటి అగ్రహారం గ్రామంలో ఈరోజు గ్రామస్తులందరూ కూడా కలిసి పోలేరమ్మ స్వామి గుడి కట్టుకోవటం, దాన్ని ఈరోజు ప్రతిష్ఠించటం అమ్మవారిని, దానికి కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఆ గ్రామస్తులకి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది అగ్రహారము, ఇది చిన్న గ్రామం అయినా కూడా అందరూ కూడా కలిసి ఇక్కడ మంచి గుడి కట్టుకోవడం కూడా చాలా విశేషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో 14-19లోనే అప్పుడు తెలుగుదేశం టైంలోనే దాదాపు సిమెంట్ రోడ్స్ కానీ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అంటే ఆ రోజు టైంలో ఎక్కువ కార్యక్రమాలు కూడా ఈ గ్రామానికి కూడా మనం చేసాం. అదేవిధంగా ఇంకా మన వాళ్ళు చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా వేరే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా చెప్పమన్నాను. చిన్న గ్రామం అయినా వీళ్ళు పోయినసారి వచ్చి అడిగినా అడగకపోయినా మన ధర్మం ప్రకారంగా మనం అన్నీ కూడా కార్పొరేషన్ సంబంధించిన అన్నీ కూడా మనం చేసాం. ఈసారి ఇంకా ఏ అయితే ఉన్నాయో దాన్ని కూడా ఈ ట్రిప్లో అవి కూడా కంప్లీట్ చేస్తాం. పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే 2 నెలలు ఉన్నప్పుడో జరుగుతుంటాయి, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా కలుసుకున్నప్పుడే ఈరోజు గుడి కట్టుకోగలిగారు. కాబట్టి అందరూ కలిసి ఉండాలి, కలిసి ఉంటే గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పోలేరమ్మ అమ్మవారి సాక్షిగా అందరూ కూడా బాగుండాలనేదే మన ఉద్దేశం. అందరూ కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మన ఒంగోలు పట్టణంలో నరసాపురం అగ్రహారం గ్రామంలో ఈరోజు పోలేరమ్మ టెంపుల్లో విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ గుడిని 2 కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టి నిర్మించాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి పూర్వకంగా స్వాగతం పలికినాము. ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా ఈ గ్రామ దేవత అనేది రాబోయే రోజుల్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కాకుండా నలుమూల నుంచి వచ్చి ఈ గుడి ఎంతో అభివృద్ధిగా ఆ అమ్మవారి అనుగ్రహంతో రాబోయే రోజుల్లో ఎంతో వైభవంగా ఈ గుడి విరజిల్లుతుందని, అగ్రహారం అంటేనే ఒక స్మార్ట్ సిటీగా ఏర్పడుతుందని భావిస్తూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవానికి నివేశన స్థలం దక్కే వరకు పోరాటం ఆగదని ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఒంగోలులోని అగ్రహారం వద్ద గత వైసీపీ ప్రభుత్వం 22,000 మందికి పంపిణీ చేసిన భూములను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, నాయకులు ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కోసం ఎదురు చూస్తున్నారని రామకృష్ణ అన్నారు. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు వంతున నివేశన స్థలం కోసం వేచి చూస్తున్నారన్నారు. అగ్రహారం వద్ద గత ప్రభుత్వం 400 ఎకరాలకు పైగా కొనుగోలు చేసి 22,000 మంది పేదలకు భరోసా పత్రాలు ఇచ్చిందన్నారు. భూమిలో రాళ్లు వేశారే తప్ప ఏ ఒక్కరికి పొజిషన్ చూపలేదన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. చేతిలో పత్రాలను ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అనర్హుల పేరుతో ఎవరికి పొజిషన్ చూపలేదన్నారు. దీంతో ఒంగోలు నగరంలోని పేదలు అద్దె ఇళ్లలో మగ్గుతున్నారన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలు దాదాపుగా 80% పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు ఎవరికీ ఇవ్వలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం టిట్కో గృహాలపై సీతకన్ను వేసి గృహాల నిర్మాణానికి ₹1 కూడా కేటాయించలేదని తెలిపారు. మామూలుగా వసతులు లేక టిట్కో గృహాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరుగా మారాయన్నారు. ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన టిట్కో గృహాలు పూర్తి చేయడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ పాటికే ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలకు భూమి ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, వడ్డే హనుమారెడ్డి, కె వీరారెడ్డి, ఆర్ రామకృష్ణ, ఎం విజయ, ఎన్ మురళి, నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసులు, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు, సిపిఐ జిల్లా నాయకులు ఆర్ లక్ష్మి, ముత్తని అంజయ్య, గద్దల రవి, గద్దల బాలకోటయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా పేద లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాము. ప్రత్యేకించి ఒంగోలు నగరంలో ప్రత్యేకత ఏమంటే వందలాది ఎకరాలు, దాదాపు 400 ఎకరాలకు పైగా వారందరూ కూడా కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసిన భూములన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. గతంలో 1 సెంట్ అని ఎవరికైతే ఇచ్చారో ఆ 1 సెంట్ అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా 2 సెంట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇందులో మేము ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. పేదవాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారో అది వేరే విషయం. కానీ కనీసం మీరు పేదవాడికి వదిలిపెట్టి ఎవరు పడితే వాళ్ళు రాజకీయంగా అక్కడెక్కడ రాసుకునేది కరెక్ట్ కాదు. అది ఏమైనా సరే పేదవాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు 2 సెంట్లు ఇవ్వండి. వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వండి. అదేవిధంగా పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా ఎవరైతే నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంటి పట్టాలు ఇవ్వాలి. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 మాసాల అనంతరం కూడా
ఇవాళ ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేపట్టడం లేదు. అదేవిధంగా టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక క్వాలిటీతో నిర్మాణం చేశారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటన్నిటి కూడా పక్కన పెట్టేశారు. ఏమాత్రం కూడా ప్రోగ్రెస్ లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత టిట్కో లబ్ధిదారులందరూ కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో చాలామంది 25,000, 50,000, ₹1,00,000 వరకు డిపాజిట్ చెల్లించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక పైన వారందరికీ కూడా కనీస సౌకర్యాలు సమకూర్చి మౌలిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాలపైన ఉన్నారు. అవి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అవసరమైతే రాష్ట్ర స్థాయి మొత్తం వేలాది మందిని సమీకరించి అయినా సరే ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఎట్లయితే మీరు అది పెన్షన్ల విషయంలో మీరు అధికారంలోకి వస్తేనే ప్రయారిటీ ఇచ్చి దాన్ని చేశారో అదేవిధంగా పేదవాడికి పెన్షన్తో పాటు ఇల్లు కూడా చాలా ముఖ్యం. కాబట్టి దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాధాన్యత చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు సమకూరుస్తామన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని ప్రతి పేదవానికి కూడా ఇల్లు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రభుత్వం పూనుకోవాలి. అందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కార్యాచరణ రూపొందుతోంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వికసిత్ భారత్లో భాగంగా చేపట్టే ఈ పనులు పూర్తయితే ప్రయాణికులు సులభంగా సౌకర్యంగా రాకపోకలు సాగించే వీలుంటుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ ఆధునీకరించే మొదటి దశలో పనులను న్యూఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనికి అనుబంధంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అప్పటి కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, రైల్వే డీజీఎం రమణారావు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఎంపీ మాగుంట ఆవిష్కరించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో 500 కోట్ల రూపాయల వ్యయంతో 25 స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో 65 కోట్ల రూపాయల వ్యయంతో ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో రైల్వే స్టేషన్లను మెరుగుపరచడం ఒక చరిత్ర అన్నారు. ఈరోజు ఒంగోలు రైల్వే స్టేషన్లో గౌరవ ప్రధానమంత్రి గారి ఇనాగ్రేషన్ ఆఫ్ 508 రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ చేసే పథకానికి ఈరోజు భారతదేశంలోనే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక కొత్త చరిత్రను సృష్టించారు. ఆధునీకరణ రైల్వే స్టేషన్లు అనేది 508 రైల్వే స్టేషన్. అందులో మనకు ఆంధ్రప్రదేశ్కి గౌరవ ముఖ్యమంత్రి కోరిన మీదట దాదాపు 500 కోట్ల రూపాయలతో 25 స్టేషన్ల ఆధునీకరణ కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నది, విజయవాడ డివిజన్లో ఒంగోలు అండ్ సింగరాయకొండ ఉన్నది, గుంటూరు డివిజన్లో దొనకొండ ఉన్నది. ఇవన్నీ కలిపి దాదాపు 65 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కావాలంటే రైల్వే మంత్రి గారిని కలుసుకున్నప్పుడు ఏదో ఒక 50 లక్షలు, ₹1 కోటి అనేది శాంక్షన్ చేయటము, రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వేలో జనరల్ మేనేజర్ గారిని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ డెవలప్మెంట్ జరగటం అనేది చూస్తూ వచ్చినాం. ఇంత పెద్ద ఎత్తున ఒక రైల్వే స్టేషన్ అభివృద్ధి అంటే ఒంగోలు రైల్వే స్టేషన్ చూసుకుంటే 20 కోట్ల రూపాయలు, సింగరాయకొండ రైల్వే స్టేషన్ చూసుకుంటే 25 కోట్ల రూపాయలు, అదేవిధంగా దొనకొండ రైల్వే స్టేషన్లో 20 కోట్ల రూపాయల అభివృద్ధి జరగబోతుందంటే పూర్తిగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీనిని ఆచరణించేదానికి చేసినందుకు ప్రత్యేకంగా వి ఆల్ నో రెస్పెక్ట్ ప్రైమ్ మినిస్టర్. జిల్లా పరిధిలోని ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 25 కోట్లు మంజూరు చేసింది. స్టేషన్ ముఖద్వారం పూర్తి స్థాయిలో మార్పు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ల పొడిగింపుతో పాటు లైటింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు కూర్చునేందుకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. మొదటి ప్లాట్ఫామ్ నుండి 5వ ప్లాట్ఫామ్ను కలుపుతూ కొత్తగా 40 అడుగుల వెడల్పుతో అధునాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు
వేగవంతంగా జరుగుతున్నాయి. పురుషులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రీమియం మాడ్యులర్ టాయిలెట్లు నిర్మిస్తారు. వెయిటింగ్ హాల్ నిర్మాణం, రైల్వే స్టేషన్ ముక్క భాగం, పరిసర ప్రాంతాల ఆధునీకరణ, విద్యుత్, లైటింగ్ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోనికి రానున్నాయి. సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చంచలరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎవరు గురువు అయ్యాడు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మేము సైతం ఫౌండేషన్ వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అలహరి చంచలరావు అన్నారు. ఫౌండేషన్ చైర్మన్ జనసేన శ్రీనివాసరావు మాట్లాడుతూ మేము సైతం ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగానే ఉచిత కంటి వైద్య శిబిరం సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనవరపాడు, సంతపేట, రామ్నగర్, అగ్రహారం గేటు ప్రాంతాల్లోని ప్రజలందరూ కళ్ల పరీక్ష చేయించుకున్నారు. కొంతమందికి శుక్లాలు ఉన్నాయని తెలపడం జరిగిందని తగిన చికిత్సకు రిఫర్ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ కోశాధికారి పగడాల కృష్ణమోహన్, మేనేజర్ వెంకట్రావు, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా, డైరెక్టర్ భూపతి రమేష్, చందమామ విద్యా కేంద్రం కరస్పాండెంట్ ఈవీఎస్ లక్ష్మి, స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ పీఆర్ఓ పిచన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తనయుడు మార్క్ శంకర్ గారి మానవ సేవే మాధవ సేవలాగా ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకున్నటువంటి ఈ రోజున మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో భక్తులకి ఏర్పాటు చేయడం నిజంగా ఆ సంస్థని అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏదొచ్చినా కూడా ఈ వేదికను మీరు ఎప్పుడైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ ఉచిత శిబిరాలన్నింటినీ ఏర్పాటు చేసుకోవడానికి సంతపేట వేదిక ఒక మనకు చాలా అన్నిటి అవసరాలు తీర్చే విధంగా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇలాంటి ఫౌండేషన్స్ ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మేము సైతం ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఈ యొక్క ఉచిత శిబిరాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఇచ్చే సూచనల ప్రకారం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో మన సంతపేటలోని సాయిబాబా మందిరం నందు ఉచిత కంటి వైద్య శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సాయి పాద సేవకులు, సంతపేట శ్రీ సిడి సాయిబాబా ట్రస్ట్ చైర్మన్ అలహరి చంచలరావు గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే 15వ డివిజను, 14వ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మా యొక్క పాంప్లెట్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా సమాచారం అందించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అందరికీ కూడా తెలపడం జరిగింది. ఈరోజు మేము సైతం ఫౌండేషన్ వారి సహకారంతో స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మన సంతపేట సాయిబాబా గుడిలో నిర్వహించారండి. ఈ అవకాశం కల్పించిన సాయిబాబా గుడి చైర్మన్ గారికి మరియు మా జనసేవ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ప్రజలందరూ కూడా ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలని వినియోగించుకోవాల్సిందిగా కూడా మనవి చేస్తాం. అద్దంకి మార్కెట్ యార్డు సమీపంలో అద్దంకి నాకెట్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కొంగపాడు గ్రామానికి చెందిన కర్రి సాంబశివరావు, కర్రి నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ సిగ్నల్ వేయకుండా ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో నాగేశ్వరరావుకు తలపై, మోకాళ్లపై, సాంబశివరావుకి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108కి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
వీరిని పరీక్షించిన వైద్యులు నాగేశ్వరరావు తలకు మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ రిఫర్ చేయగా బంధువులు ఆయన్ను ప్రైవేట్ కారులో తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సాంబశివరావుకు స్వల్ప గాయాలు కాగా ఎటువంటి ప్రమాదం లేదని తెలపడంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ను స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో బాధితుడు నాగేశ్వరరావు మీడియాకు వివరించారు. ఒకసారి కటింగ్ అయ్యేలాకే రాంగ్ రోడ్ వచ్చి టిప్పర్ ఇటు సడన్గా తిరిగేలాకే ఒక సైడ్ తగిలిన బండి ఆంజనేయ పడిపోయి ఎవరి మీద కొంగపాడు. ఏం పేరు? పేరు నా పేరు కరుణాశ్వరరావు. కరుణాశ్వరరావు. ఎవరి మీది? మాది పొంగపాడు. పొంగపాడు. ఏం జరిగింది? మేము అద్దెకి వస్తున్నాం పొంగపాడు నుంచి. ఎదురు పక్కగా అటుపోయే టిప్పరు టర్నింగ్ తిప్పాడు అమ్మడే. మేము ఇద్దరు అంటే వెహికల్కి వస్తున్నాం, సిగ్నల్ లేదు, ఆంధ్ర కొట్టలేదు. ఆంధ్ర ఎమ్మడే ఇటు తిప్పాడు. తిప్పేలాకే ఇంకా మేము ముందు చక్రం అంటే ఇంకొక బార్ వస్తే ముందుకు వెళ్ళేవాడు. వాడు చూస్తా అద్దంలో కూడా చూడకుండా ఆంతనే మలిపోయాకే బండి యాక్సిడెంట్. మీరు ఇద్దరు మేము వస్తారు? నేను మోటార్ సైకిల్ మీద. ఎంతమంది ఉన్నారు మీరు? ఇద్దరు. ఆయన పేరు ఏం పేరు? సాంబశివరావు. 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 ఏ ఊరి మీది? మాది పొంగపాడు. పొంగపాడు. లారీ ఆపారా? టిప్పర్ ఆపారు. పోలీసులు చెప్పారా? ఎట్లా ఉంది ఇప్పుడు నీకు? పార్లమెంట్లో ప్రకాశం జిల్లా సమస్యలపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తావించడంపై ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు అభినందనలు తెలిపారు. ఒంగోలులోని పలు సమస్యలపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎంపీ మాగుంటకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. జిల్లాలో ప్రధానంగా పశ్చిమ బైపాస్ ప్రతిపాదన, ఒంగోలు కర్నూలు రోడ్ నుంచి నంద్యాల వరకు నేషనల్ హైవే, త్రోవగుంట నుంచి చెదలవాడ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్, రెండు వైపులా ఫుట్పాత్ మొక్కలు ఏర్పాటు చేయాలని కోరారు. అల్లూరులో విమానాశ్రయం ఏర్పాటు, అమృత్ పథకం నిధులు మంజూరు తదితర అంశాలు పార్లమెంట్లో ప్రస్తావన చేశారని తెలిపారు. వాటితో పాటు మరికొన్ని అంశాలు కూడా ఎంపీ దృష్టికి తీసుకొచ్చినట్లు మధు తెలిపారు. జిల్లాలో సైన్స్ మ్యూజియం, సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం సంతనోదరపాడు మండలంలోని మాగుంట జూనియర్ కాలేజీ స్థలాన్ని ఇప్పిస్తే మేము సైన్స్ సెంటర్ని డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని, పూర్తిగా మీ సహకారం కావాలని. అన్ని జిల్లాల్లో చాలా జిల్లాల్లో సైన్స్ సెంటర్స్ ఉన్నాయి, అవి బాగా నడుస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి చాలా ఫండింగ్స్ వస్తున్నాయి. మన జిల్లాలో ఒంగోలు టౌన్లో సరైన స్కూల్స్లో సదుపాయాలు లేకపోవడం వలన సుబ్రహ్మరెడ్డి కాలేజీని మనకి సైన్స్ సెంటర్గా ఇస్తే తప్పనిసరిగా దాన్ని డెవలప్ చేసి రాబోయే 2-3 సంవత్సరాల్లో మంచి సైన్స్ మ్యూజియంగా, సైన్స్ సెంటర్గా డెవలప్ చేస్తామని ఎంపీ గారికి చెప్పడం జరిగింది. ఎంపీ గారు సానుకూలంగా స్పందించారు. దీని ద్వారా పరిశీలిస్తామని చెప్పారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఒంగోలులో కూడా ఇతర జిల్లాల్లో లాగానే మంచి సైన్స్ సెంటర్ డెవలప్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం మారిన తర్వాత అది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ దాన్ని పునర్పరిశీలించాలని పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారిని కోరడం జరిగింది. దాని తర్వాత సంతనూతలపాడులో సైన్స్ సెంటర్, మ్యూజియం ఏర్పాటు చేయాలని, అది మాగుంట సుబ్బరామరెడ్డి గారి కాలేజీలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని టీచర్స్ బృందం రావడం ఒకటి జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. దాన్ని రాబోయే కాలంలో దాన్ని కూడా ముందుకు తీసుకురావాలని, జిల్లా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అదే విద్యార్థుల్లో ఎక్కువ మంది సైంటిస్టులుగా కూడా తయారవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తారు. డి న్యూస్లో నేటి మాట. కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు, మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.